హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అనితా సురేష్. ఈరోజు నేను పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పన్నీర్ని క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకొని బోత్ సైడ్ ఇవి బ్రౌనీ కలర్ వచ్చే వరకు చేసుకున్నానండి. బట్ నేను గ్యాస్ హైలో పెట్టడం వల్ల మాడిపోయాయండి అడుగున. బట్ మీరు మాత్రం అలా చేయకుండా సిమ్లో పెట్టి చేసుకోండి. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకొని టమోటా, ఎర్రగడ్డ అండ్ కాజు వేసుకొని పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చానండి. మగ్గిన తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఇంకో కడాయి పెట్టానండి. ఇంకో కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఇంకా చెక్క మొగ్గ అన్నీ యాడ్ చేసుకున్నానండి. అవన్నీ కొంచెం కాగాక ఈ పేస్ట్ చేసుకున్నాను కదా, నేను మిక్సీలో పేస్ట్ వేసుకున్నాను కదా, ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకుగా గరిటెతో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. సిమ్లోనే చేయండి, హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే అడుగంటేస్తుంది. అలాగే ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకొని, నేను పన్నీర్ క్యూబ్స్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి, నెయ్యిలో వేపుకొని అవి యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఆపేసి దించేసుకోవడమేనండి. ఎమ్మి పన్నీర్ కర్రీ ఈజ్ రెడీ అయిందండి. ఇలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.